వెరీ గుడ్ ఈవినింగ్. ఎవ్రీ వెనస్డే మనం జీకే క్లాస్ అయితే చూస్తూ ఉన్నాం. సో ఈరోజు జీకే క్లాస్లో పక్షుల సంరక్షణ కేంద్రాలు, బర్డ్ శాంచురీస్ ఇన్ ఇండియా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తప్పక ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఏదైనా అప్డేట్ ఉంటే ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? రైట్. అండ్ మన యొక్క యాప్లో ఇండియన్ పాలిటీ చాలా నీట్గా ప్రిపేర్ చేసాం, జీకే ప్రిపేర్ చేసాం, కంప్యూటర్స్కి సంబంధించి ఎంసీక్యూ ప్రిపేర్ చేసాం, సైన్స్ స్కూల్ బుక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రిపేర్ చేసాం. చాలా నీట్గా ఈ 3 కూడా 100% అయిపోయాయి, ఈ 2 90% అయిపోయాయి. ఈ 2 కూడా మీకు ఆల్మోస్ట్ కొంత భాగం అయిపోయింది. నా వీలు చూసుకొని చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉన్నంత వరకు చాలా నీట్గా ఉంటుంది, అర్థమయ్యేలా ఉంటుంది, ఏం అవసరమో అది ఉంటుంది, ఎస్పెషల్లీ రైల్వేస్కి. సో ఖచ్చితంగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా తక్కువ కాస్ట్కి అందరికీ అందించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. కమింగ్ టు ద క్లాస్. సో ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు అంటే జస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాడు. పర్టికులర్ బర్డ్ శాంచురీ ఇచ్చేసి అది ఏ స్టేట్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది అడుగుతాడు. సింపుల్, 1 టైప్ ఆఫ్ క్వశ్చన్ మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది. లిస్ట్ ఆఫ్ బర్డ్ శాంచురీస్ ఆఫ్ ఇన్ ఇండియాలో. ఓకేనా? ఏ క్వశ్చన్ అడుగుతాడు? బర్డ్ శాంచురీ నేమ్, ప్లేస్ ఆ నేమ్ ఇస్తాడు, అది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు. ఓకే, సింపుల్. సో అవే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే బర్డ్ శాంచురీస్ అంటే ఏంటి? పక్షులను సంరక్షించే కేంద్రాలు. అంటే అక్కడ పర్టికులర్గా బర్డ్స్ అన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, అంతే. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే కొల్లేరు బర్డ్ శాంచురీ, దీన్ని అటాపకా బర్డ్ శాంచురీ అని కూడా పిలుస్తారు. ఈ వైలెట్ కలర్లో ఉన్నాయి, ఎక్కువగా నేర్చుకోండి. అండ్ పులికాట్ బర్డ్ శాంచురీ, మంజీరా బర్డ్ శాంచురీ, నేలపట్టు బర్డ్ శాంచురీ, రోళ్లపాడు గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్ శాంచురీ, శ్రీ లంకమల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా చెప్పుకునేటివి. అండ్ ఢిల్లీ యూపీ బార్డర్లో మనకి ఓక్లా బర్డ్ శాంచురీ ఉంది. గోవా చూస్తే సలీం అలీ బర్డ్ శాంచురీ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, సలీం అలీ. ఎందుకంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం సలీం అలీ గారిని పిలవడం జరుగుతూ ఉంటుంది. అతని నేమ్ మీదగానే మనకి ఈ శాంచురీ కూడా పేరు పెట్టడం జరిగింది. బై ద నేమ్ ఆఫ్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సలీం అలీ. ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ గుజరాత్లో చూసినట్లయితే నాల్ సరోవర్ బర్డ్ శాంచురీ, దాల్ లేక్. మీరు లేక్స్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ, ఈ బర్డ్ శాంచురీస్ కానీ, అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటాయి కదా, మన టైగర్ రిజర్వ్ జోన్స్ ఉన్నాం, అండ్ ఎలిఫెంట్ రిజర్వ్ జోన్స్, ఇవన్నీ కూడా ఒకటేసారి చదవండి, ఎందుకంటే మనకి మల్టిపుల్గా కలిసి వస్తుంది. ఈ తాల్ లేక్, నాల్ సరోవర్ లేక్, ఇవన్నీ కూడా మనకి ఇదివరకు లేక్స్లలో చూసాం. ఓకే, అంటే అక్కడ ఈ శాంచురీస్ కూడా ఉన్నాయి, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ పోర్బందర్ బర్డ్ శాంచురీ, అండ్ కచ్ బర్డ్ శాంచురీ, అండ్ కిజాడియా బర్డ్ శాంచురీ, లాలా బాస్టర్డ్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నాలియా గ్రాస్ ల్యాండ్ శాంచురీ అంటారు దాన్ని. హర్యానాలో చూస్తే సుల్తాన్పూర్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, అండ్ బిందావాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. హిమాచల్ ప్రదేశ్లో చూస్తే భాండ్లీ వైల్డ్ లైఫ్ శాంచురీ, పాంగ్ డ్యామ్ లేక్ వైల్డ్ లైఫ్ శాంచురీ. WLS అంటే వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. అండ్ కయాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ. జార్ఖండ్లో చూస్తే ఉధువా లేక్ బర్డ్ శాంచురీ. కర్ణాటకలో మనకి ఇది చూడండి, ఇక్కడ బంకాపూర్ పికాక్ కన్జర్వేషన్ రిజర్వ్, ఇది కూడా ఒక బర్డ్ శాంచురీ. అండ్ ఘట్టప్రభా బర్డ్ శాంచురీ, ఆది చంచుంగిరి పికాక్ శాంచురీ, అండ్ గుడావి బర్డ్ శాంచురీ, కొక్కారే బెల్లూరు కమ్యూనిటీ రిజర్వ్, అండ్ రంగనతిట్టు బర్డ్ శాంచురీ. సో కొద్దిగా మల్టిపుల్ టైం రివిజన్ చేయాలండి, వీటిని అంత ఈజీగా గుర్తేమి ఉండవు. ఓకేనా? కేరళ చూస్తున్నట్లయితే కదల్నుడి బర్డ్ శాంచురీ, కుమరకోం బర్డ్ శాంచురీ, మంగళవనం బర్డ్ శాంచురీ, అండ్ చలనూరు పీఫోల్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఇది కూడా ప్రముఖంగా. అండ్ తట్టేకట్ బర్డ్ శాంచురీ, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ మధ్యప్రదేశ్ చూస్తున్నట్లయితే లెస్సెల్ ఫ్లోరికన్ అంటే సర్దార్పూర్ కార్మోర్ శాంచురీ, అండ్ ఘాటిగోన్ బాస్టర్డ్ శాంచురీ, అండ్ కరియాప స్టార్డ్ శాంచురీ, అండ్ సాయిలానా కార్మోర్ లెసన్ ఫ్లోరికన్ శాంచురీ. మహారాష్ట్ర కనుక చూసినట్లయితే మయాని బర్డ్ శాంచురీ, గ్రేట్ ఇండియన్ బాస్టర్డ్ శాంచురీ,
అండ్ జైక్వాడి బర్డ్ శాంచురీ, జవహర్లాల్ నెహ్రూ బర్డ్ శాంచురీ, కర్నాలా బర్డ్ శాంచురీ, నైగన్ మాయూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, నందూర్ మధుమేశ్వర్ బర్డ్ శాంచురీ. 1-2 సార్లు ఎక్కువ చదవాలండి ఇది. నాగాల్యాండ్ కొనోమా నేచర్ కన్జర్వేషన్ అండ్ ట్రాగోపాన్ శాంచురీ. ఒడిస్సాలో చూస్తే నాలాబండ్ బర్డ్ శాంచురీ. పంజాబ్ కనుక అబ్జర్వ్ చేస్తే హరికే లేక్ బర్డ్ శాంచురీ. రాజస్థాన్లో కియోలాడియో నేషనల్ పార్క్, ఫోకస్ చేయండి. దీన్నే భరత్పూర్ బర్డ్ శాంచురీ అంట. మన ఇక్కడ భరత్పూర్ బర్డ్ శాంచురీ ఉంది కియోలాడియో నేషనల్ పార్క్లో. డీసర్ట్ నేషనల్ పార్క్. తమిళనాడు కనుక చూస్తే చిత్రంగుడి బర్డ్ శాంచురీ అండ్ వధువూర్ లేక్ బర్డ్ శాంచురీ. అండ్ నెక్స్ట్ కంజీరంకులం బర్డ్ శాంచురీ అండ్ కుంతన్కులం బర్డ్ శాంచురీ, పాయింట్ కాలిమెరీ బర్డ్ శాంచురీ అండ్ తిరుప్పుడై మొరుదూర్ కన్జర్వేషన్ రిజర్వ్, వేదతంగల్ బర్డ్ శాంచురీ, వెట్టంగుడి బర్డ్ శాంచురీ, అరిహాకులం బర్డ్ శాంచురీ. సిక్కిం కనుక చూస్తే కిథామ్ బర్డ్ శాంచురీ. యూపీ అబ్జర్వ్ చేస్తే మనకి బైకారా శాంచురీ, నవాబ్గంజ్ బర్డ్ శాంచురీ. వైలెట్ కలర్వి ఎక్కువగా ఫోకస్ చేయండి. సూర్ సరోవర్ బర్డ్ శాంచురీ, పాట్నా బర్డ్ శాంచురీ, సమాన్ శాంచురీ, సమస్పూర్ శాంచురీ, సాందీప్ బర్డ్ శాంచురీ, హైదర్పూర్ వెట్లాండ్, లాగ్ బోయిస్ బర్డ్ శాంచురీ, కీతం బర్డ్ శాంచురీ. ఉత్తరాఖండ్ చూస్తే అసాన్ బ్యారేజ్ బర్డ్ శాంచురీ, జిల్మిల్ జీల్ కన్జర్వేషన్ రిజర్వ్ బర్డ్, వెస్ట్ బెంగాల్ చింతామణికర్ బర్డ్ శాంచురీ అండ్ రాయ్గంజ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. దీన్ని కులిక్ బర్డ్ శాంచురీ అని కూడా మనం చెప్తాం. సో మనకి వైలెట్ కలర్లో ఉన్నవి ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే అన్నీ చదవడం అయితే ఇక్కడ ఇంపాసిబుల్, ఎందుకంటే అవి ఆ ప్రొనౌన్సియేషన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కనుక ఎక్కువగా ఫోకస్ చేయలేం. సో మనం చేసేంతవరకు చేయొచ్చు. నేను ఎన్ని నేర్చుకోగలిగితే అన్ని నేర్చుకోండి అంతే ఇక. ఓకేనా? సో వీలుంటే లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.